వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. మంచు మోహన్ బాబు ఇంట్లో కాంట్రవర్సీ జరుగుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా విపరీతంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఇది కుటుంబ సమస్య. ఈ సమస్యకి ఎంత ప్రాచుర్యం కల్పించడం అవసరమా అనే ప్రశ్నలు కూడా కొంతమంది మేధావులు, తర్వాత యూట్యూబ్లో వీడియోలు చేసే యూట్యూబ్ జర్నలిస్టులు కానీ లేకపోతే కొంతమంది అనలిస్టులు కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. అంటే ఇది కుటుంబ సమస్య, దీనికి ఇంత ప్రాచుర్యం అవసరం లేదు, మీడియా అతిగా స్పందిస్తుందని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. ఈ అంశం మీద వీడియోలు కూడా చేసి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీడియా అనేది కొంత సెలబ్రిటీల విషయంలో కాంట్రవర్సీ వస్తే కొంత అతిగా స్పందించడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అదే ఒక మధ్యతరగతి వాళ్ళ కుటుంబంలోనో లేకపోతే సాదాసీదా వ్యక్తుల మధ్య గొడవలు జరిగితేనే పెద్ద మీడియా అనేది అటెన్షన్ ఉండదు, అసలు మీడియా పట్టించుకోదు. కానీ కొంత సెలబ్రిటీల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీడియా వైపు నుంచి స్పందన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీడియా అనేది ప్రజలు ఏం చూస్తే, ప్రజలు ఏం కోరుకుంటే అది చూపిస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా ఏంటంటే మోహన్ బాబు కుటుంబంలో జరిగే ఇష్యూని చూపిస్తే వాళ్ళకి కొంత టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ అయితే వ్యూస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు కవర్ చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కాకపోతే ఈ ఇష్యూలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే TV9 జర్నలిస్ట్ మీద మోహన్ బాబు గారు దాడి చేశారు. అదేవిధంగా TV5 జర్నలిస్ట్ మీద మోహన్ బాబు, విష్ణుకు సంబంధించిన అనుచరులు దాడి చేయడం అయితే జరిగింది. TV9 సంస్థ మీద, TV9 యాజమాన్యం మీద ఉన్నటువంటి కోపంతో ఏంటంటే కొంతమంది ఏంటంటే TV9 జర్నలిస్ట్ మీద దాడి చేయడం కరెక్ట్ అని, TV9 బాగా బుద్ధి చెప్పారని, TV9 అతిగా వ్యవహరిస్తుంది కాబట్టి కరెక్ట్ శాస్తి జరిగిందని చెప్పి, మంచి శాస్తి జరిగింది, ఎట్లా వీడియోలు చేస్తూ పెడుతూ ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది TV9 సంస్థకు సంబంధించిన వ్యవహారమో లేదా TV9 జర్నలిస్ట్కి సంబంధించిన వ్యవహారమో కాదు. ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తిని పబ్లిక్గా ఒక వ్యక్తి దాడి చేశారంటే దాన్ని సమర్థించడం అనేది మన కన్నుని మనం పొడుచుకోవడమే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది లేదా జర్నలిస్ట్ అనేవాళ్ళు బాధితుల పక్షాన్ని నిలబడతారు. అంటే ఒక ఇష్యూని జర్నలిస్ట్ తీసుకున్న తర్వాత చివరిదాకా ఆ బాధితుల పక్కన ఉంటాడా లేదనేది పక్కన పెడితే ఫస్ట్ మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పోలీసులను సంప్రదిస్తాం. పోలీసులు కూడా కొంత ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి మనకు అపోనెంట్ అయినప్పుడు పోలీసులు కూడా మన అపోనెంట్కి సపోర్ట్ చేస్తున్నా లేకపోతే వాళ్ళు పలుకుబడి కలిగిన వ్యక్తులైనప్పుడు పోలీసులు కూడా కొంత కంట్రోల్ చేసి కొంత మేనేజ్ చేయగలిగినా కూడా మనం తర్వాత వెళ్ళేది అంటే సామాన్య మనిషిగా లేకపోతే ఒక మధ్యతరగతి వ్యక్తిగానో లేకపోతే అతి సామాన్యమైన వ్యక్తిగా మనం తర్వాత వెళ్ళేది మీడియా దగ్గరికి. ఇక్కడ ఏంటంటే మోహన్ బాబు దాడి చేయడం కరెక్టే అంటున్నారు. ఇప్పుడు ఓన్లీ సంస్థ మీద ఉన్న కోపంతో మోహన్ బాబు చేసినటువంటి దాడిని మనం సమర్థించడం అనేది ఖచ్చితంగా మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవడమే. ఎందుకంటే మీడియా అనేది 4th ఎస్టేట్, మన రాజ్యాంగ వ్యవస్థలో మీడియా అనేది 4వ పిల్లర్. కాబట్టి ఏంటంటే మీడియా కొంత ఇప్పుడు ఈ మధ్యకాలంలో పరిస్థితులు చూసుకుంటే ప్రతి మీడియా సంస్థ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకో లేకపోతే ఏదో ఒక రాజకీయ నాయకుడికో అనుబంధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీడియాకి రాజకీయాలు అనేవి పూర్తిగా ప్రతి మీడియాకి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీడియాలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియా హౌస్లో ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత అది చాలా ఆర్థిక అంశాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏంటంటే ఎవరో ఒక సపోర్టు లేదా ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో పనిచేయాల్సిన పరిస్థితులు ఆటోమేటిక్గా ఏర్పడినాయి. కాబట్టి మనం దాన్ని బ్లేమ్ చేయడం పక్కన పెట్టి అక్కడ జరిగిన ఇష్యూ మీద తీసుకుంటే మాత్రం జర్నలిస్ట్ని దాడి చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. ఏదో ఆ సంస్థ మీద ఉన్న కోపంతో జర్నలిస్ట్ మీద దాడి చేయడం కరెక్టే అని ఇవన్నీ కొంత వాదనలు వినిపిస్తున్నారు. ఇంకో వాదన ఏం చెప్తున్నారంటే అసలు వాళ్ళ అనుమతి లేకుండా, మన అనుమతి లేకుండా మీడియా ఎవరో మన కుటుంబ సమస్యల్లోకి రావడానికి, అట్లాగే మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో అసలు మీడియా ఎందుకు వెళుతుంది అని చెప్పి ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు. అక్కడ ఇష్యూ తీసుకుంటే మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్ ఈ ముగ్గురు మధ్య ఇష్యూ నడుస్తుంది. ఇక్కడ మనం ఈ ఇష్యూని గమనించినట్లయితే మంచు మనోజ్ బయటకు వచ్చి మాట్లాడారు, నేను బాధితుడిని అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మంచు మనోజ్ బాధితుడు. ఇప్పుడు బాధితుడు ఏంటంటే మీడియాని పిలవడం అయితే జరిగింది. ఈ మీడియా వాళ్ళంతా కూడా ఏంటంటే బాధితుడి పక్షాన వెళ్ళారు. అంటే ఇక్కడ బాధితుడు ఎవరో లేకపోతే బాధించింది ఎవరో అనేది పోలీసులు తర్వాత తెలుస్తారు, లేదా తర్వాత రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా మంచు మనోజ్ బయటకు వచ్చి నేను బాధితుడిని చెప్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మీడియా అనేవాళ్ళు బాధితుడి పక్షాన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ ఆహ్వానం మేరకే మీడియా ప్రతినిధులు ఆ మోహన్ బాబు ఇంటి వద్దకు అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏంటంటే వీళ్ళు లేవనెత్తే ప్రశ్నలు అంటే యూట్యూబ్లో ఈ మోహన్ బాబు దాడి చేయడం కరెక్టే అని మాట్లాడే వాళ్ళు లేవనెత్తే ప్రశ్నల్లో ప్రధాన ప్రశ్న ఇదే, అసలు వాళ్ళ కుటుంబ వ్యవహారంలో ఈ మీడియా వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని. ఇక్కడ మంచు మనోజ్ అనే వ్యక్తి ఈ మీడియాను ఆహ్వానించాడు కాబట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది.
మంచు మనోజ్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను పిలిస్తేనే వచ్చారు మీడియా వాళ్ళు, వాళ్ళందరికీ నేను మా నాన్న తరపున క్షమాపణ చెప్తున్నానని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీడియా వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, మంచు మనోజ్ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏదో టీవీ9 సంస్థ మీద ఉన్నటువంటి కోపంతో ఇక్కడ జర్నలిస్ట్ మీద దాడిని ఆమోదించడమో లేదా జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడిని సమర్థించడమో చేస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అయినా, మీడియా వాళ్ళైనా, టీవీ ఛానల్స్ అయినా ఏదో ఒక పార్టీకో లేదా ఏదో ఒక నాయకుడికో అనుకూలంగా వ్యవహరించాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడిని మనం గనక సమర్థించినట్లయితే రేపొద్దున మనలాంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇది మర్చిపోయి మనం ఆ జర్నలిస్ట్ మీద దాడిని కనుక సమర్థించడం అనేది ఖచ్చితంగా అది తప్పు అవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ విషయంలో మాత్రం మోహన్ బాబు గారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నిజంగానే జర్నలిస్టులు ట్రెస్పాస్ చేశారు, వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు అనుకున్నాం, ఆయన క్రిమినల్ కేసు నమోదు చేయించవచ్చు, పోలీస్ కేసు పెట్టవచ్చు, ఆ జర్నలిస్టుల మీద లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని మైక్ లాక్కుని దాడి చేయడం, అతను జస్ట్ మిస్ అతను చెవు భాగంలో తగిలింది, కానీ ఈ నవరగంత భాగంలో కనుక తగిలి ఉంటే అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ టీవీ మైక్ కానీ ఆ లోగో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది ఆ నవరగంతకు కనుక తగిలి ఉంటే ఖచ్చితంగా ఆ జర్నలిస్ట్ అక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. ఏదో అతను కుటుంబం అదృష్టమో లేకపోతే అతను అదృష్టమో కానీ అతను ఏదో ఒక చిన్న దెబ్బతో బయటపడటం జరిగింది. అట్లాగే టీవీపైకి సంబంధించిన ఇంకో వ్యక్తిని కూడా వాళ్ళ అనుచరులు పడదోయడం జరిగింది. అతను కూడా ఏదో చిన్న ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు. అంటే పూర్తిగా సమాచారం నాకు తెలియదు, కానీ అతను కూడా ఏదో కొంత ఫ్రాక్చర్లు జరిగినాయి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన జర్నలిస్ట్ అందరికీ దెబ్బలు తగిలినాయి అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది మూకుమ్మడి దాడి, అంటే జర్నలిస్టుల మీద మూకుమ్మడిగా కొంతమంది బౌన్సర్లని, ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మోహన్ బాబు వాళ్ళ కొడుకైనటువంటి విష్ణు గారు కలిసి చేసినటువంటి దాడిగానే మనం దీన్ని భావించాలి. అంతేగాని ఏదో ఆ టీవీ9 సంస్థ మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకతతో మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా పాజిటివ్గా మార్చేసారు. అంటే మోహన్ బాబు చేసినటువంటి దాన్ని పాజిటివ్ యాంగిల్లో పోర్ట్రేట్ చేయడం అనేది, వీడియోల రూపంలో పోర్ట్రేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీరు కూడా ఈ విషయంలో మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నేను ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నానంటే ఒక సాధారణ వ్యక్తి కనుక మీడియా ప్రతినిధి మీదో లేదా మీడియా జర్నలిస్ట్ మీదో కనుక దాడి చేస్తే కనీసం అతనికి 90 రోజులు రాక బెయిల్ రాకుండా అతన్ని జైల్లో మగ్గేలాగా చేస్తారు. ఒకవేళ అతను ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టి అతను ఏదో కొంత లీగల్గా మంచి లాయర్ని పెట్టుకుని బెయిల్ తెచ్చుకున్నా కూడా ప్రభుత్వం మీద ఈ జర్నలిస్టులు అందరూ ఒత్తిడి చేసి మళ్ళీ అతను లోపలికి పంపించే కార్యక్రమాలు క్లియర్గా చేస్తారు. అంటే ఇక్కడ మరి సామాన్యమైనటువంటి మధ్యతరగతి వ్యక్తితో సామాన్య వ్యక్తుల మీద ఇలా వ్యవహరించినప్పుడు ఇలాంటి మోహన్ బాబు గారు లాంటి పెద్ద వ్యక్తి, సంఘంలో పరపతున్న వ్యక్తి, ఆర్థికంగా చాలా బలవంతుడు, ఆయన సమాజానికి కూడా ఎన్నో నీతి బోధలు చేస్తూ ఉంటారు. ఏదైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా ఆయన క్రమశిక్షణకు మారిపోయారని, అంటే కొట్టడం, ఒక ఎదురు మనిషిని కొట్టడం, దాడి చేయడం క్రమశిక్షణ అనేది నాకు ఇప్పుడు ఈయన వ్యవహరించిన తీరు బట్టే నాకు అర్థమైంది. జనరల్గా ఆయనకు మైక్ దొరికితే మాత్రం ఆయన మొట్టమొదటి నుంచి మాట్లాడే ప్రతిదీ కూడా ఏంటంటే క్రమశిక్షణ, ఇది మంచి వ్యవహార శైలి, మంచి భాష, మంచి దుస్తులు, ఇలా అన్ని నీతులే బోధిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆయనే ఇలాంటి పని చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం తరపు నుంచి ఆయన మీద ఏదో ఒక యాక్షన్ ఉంటుందని మనం ఆశిద్దాం. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కాదు నేను మాట్లాడేది, అక్కడ తెలంగాణలో జరిగింది కాబట్టి ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక యాక్షన్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.